ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవుని గొప్ప ప్రణాళిక ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రం గుండా దాటించడం మాత్రమే కాదు, ఫరో తన సైన్యాన్ని పర్ఫెక్ట్ గా అందులో దింపాలి. దేవుడు తన బిడ్డల పట్ల రివెంజ్ దేవుడే డిసైడ్ చేసుకున్నాడు. నా బిడ్డల కనుగుడ్డును ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టిన వారే. ఇజ్రాయేలీలు మాత్రమే దేవుడు ఎర్ర సముద్రం నుండి బయటికి రప్పించాడు అని అనుకుంటే పొరపాటు. ఇజ్రాయేలీలకు ఏదైతే జీవముగా అయిందో అదే ఫరోకి తన సైన్యానికి మరణంగా అయింది. అంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడే, కానీ ఆయనకే వ్యతిరేకంగా ఎవరైనా రావాలనుకుంటే మరణమే తథ్యం. ప్రేమ లేదని కాదు, కరుణ లేదని కాదు, దయ లేదని కాదు, వాత్సల్యపూర్ణుడు కాదు ఆయన అని కాదు. ఆయన్నే ద్వేషిస్తే, ఆయన్నే విమర్శిస్తే, ఆయన్నే అవహేళన చేస్తే, ఆయన్నే లెక్క లేకుండా చూస్తే, ఆయన్ను 100% తృణీకరిస్తే ఇక రక్షణే లేదు, కానీ వారికి నాశనమే ఉంటుంది. దేవుడు టార్గెట్ ని ఎప్పుడు మిస్ అవ్వడు. ఆయన అనుకున్నది పర్ఫెక్ట్ గా కొడతాడు. దేవుని గొప్ప ప్రణాళిక ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రం గుండా దాటించడం మాత్రమే కాదు, ఫరో తన సైన్యాన్ని పర్ఫెక్ట్ గా అందులో దింపాలి. అత్యంత క్రూరమైన ఫరో రాజ్యం, ఫరో సైన్యం ఏదైతే ఉందో వారందరినీ కూడా ఆ యొక్క ట్రాప్ లో పెట్టాలి. ఎందుకు? 430 సంవత్సరాలు హింసించారు ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు. మనల్ని ఎవరైనా ఒక్కరోజు హింసిస్తేనే మనం కామా ఉంటామా? ఈ రోజుల్లో 1 గంట హింసించినా సరే తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, అవునా కదా? కానీ ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు అక్కడ హింసింపబడ్డారు? వందల సంవత్సరాలు హింసింపబడ్డారు. ఒక విధంగా దేవుడు తన బిడ్డల పట్ల రివెంజ్ దేవుడే డిసైడ్ చేసుకున్నాడు. ఎట్లా వీరిని ఎదుర్కోవాలి, వీరిని ఎలా చంపాలి, వీరిని ఎలా మట్టు కరిపించాలి అని ఇజ్రాయేలీలు ప్రణాళిక రచించలేదు, కానీ దేవాతి దేవుడే ఇజ్రాయేలీల కొరకు ముందుగానే ఆలోచించాడు. నా బిడ్డలను ముట్టిన వారు నన్ను ముట్టిన వారే, నా బిడ్డల కనుగుడ్డును ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టిన వారే, వీరు నాతోనే పెట్టుకున్నారు అని దేవుని వాగ్దానం ఇజ్రాయేలీల పట్ల దేవాతి దేవుడు నెరవేర్చాడు. కాబట్టి 430 సంవత్సరాలు కూడా దేవుడు మర్చిపోలే దాన్ని. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఈ రివెంజ్ ని మరువక ఇజ్రాయేలీలు మాత్రమే దేవుడు ఎర్ర సముద్రం నుండి బయటికి రప్పించాడు అని అనుకుంటే పొరపాటు. ఇజ్రాయేలీలతో పాటు ఇజ్రాయేలీలు ఎప్పుడైతే బయటికి విమోచింపబడతారో వెంటనే ఫరో తన సైన్యము కూడా ఈ భూమి మీద లేకుండా చేయాలన్నదే దేవుని ప్రణాళిక. హల్లెలూయా. అలా ఎందుకు జరిగింది అంటే దేవుడు వారిని ప్రేమించట్లేదా, వారి పట్ల దేవుడు కనికరం కలిగి ఉండలేదా అంటే వారిని ప్రేమించక కాదు, వారి పట్ల దేవుడు కనికరం లేక కాదు, వారు జనరేషన్స్ టు జనరేషన్స్ ఈవిల్ పీపుల్. అందుకే దేవుడు ఏమన్నాడు? లోకంతో మీకు విజోడి ఎందుకు, లోకంతో మీ కనెక్షన్ ఎందుకు, లోకంతో మీకు సహవాసం ఎందుకు, మీ సహవాసం మీ వలె ఉన్న ఇంకొకరితోనే. అంటే లోకంలో ఉన్నవారిని ప్రేమించకూడదా అంటే లోకంలో ఖచ్చితంగా ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి? దేవుని బిడ్డలైన వారిని ప్రేమించేసి అలసిపోయిన తర్వాత ఇంకెంతకైనా ప్రేమించాలి. దేవుని బిడ్డలు అంటే లెక్క పెట్టకుండా దేవుని బిడ్డలను పక్కన పెట్టేసి లోకంలో వారిని ప్రేమిస్తున్న ప్రభువా అంటే అది కరెక్ట్ కాదు. లోకంలో వారిని ప్రేమించాలి, కానీ అంతకంటే ముందు దేవుని బిడ్డలను ప్రేమించాలి. దేవుడు కూడా దేవుని బిడ్డలను మొదట ప్రేమిస్తున్నాడు, లోకంలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తున్నాడు. గొప్ప ప్రేమతో, సమానమైన ప్రేమతో దేవత దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన బిడ్డలంటేనే ఆయనకు అమితమైన ప్రేమ, హక్కుతో కూడిన ప్రేమ, నా సొంత వారు అన్న ప్రేమ, నా స్వకీయ సాంపాద్యము అన్న ప్రేమ, నేను కొన్న సొత్తు అన్న ప్రేమ, నా వారసులు అన్న ప్రేమ, నేను అనుకునింది వీరు చేస్తారు అన్న ప్రేమ, నా హృదయంలో ఉన్న చిత్తం వీరు నెరవేరుస్తారు అన్న ప్రేమ. దేవుని బిడ్డల పట్ల మాత్రమే దేవుడు కలిగి ఉన్న ప్రేమ. ఇదే మనము కూడా కలిగి ఉండాలి. చెప్పడానికి ఇలా చెప్పాను, కానీ అన్నిటికన్నా ప్రప్రథమముగా మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అది మనం చేయగలిగితే దేవుని బిడ్డలు ప్రేమించగలం, లోకంలో ఉన్న వారిని ఎవరినైనా మనం ప్రేమించగలం. కానీ ఇక్కడ షరతు ఒకటి ఉంది బ్రాకెట్ లో. దేవుని బిడ్డల పట్ల అయితే షరతులు లేవు, లోకం పట్ల మనం వ్యవహరించే దాంట్లో మాత్రం షరతులు ఉన్నాయి. వారిని ప్రేమించాలి, కానీ సహవాసం వారితో చేయకూడదు. ప్రేమించాలి కానీ సహవాసం చేయకూడదు. సహవాసం అంటే వారితో టీ తాగకూడదా, వారితో కాఫీ తాగకూడదా, వారితో టిఫిన్ చేయకూడదా, హాయ్ అనకూడదా, ఎక్కడికైనా కలిసి వెళ్ళకూడదా అంటే అవి కూడా సర్ఫేస్ లెవెల్లో ఓకే. ఎంతవరకు నీ జీవపు ఆలోచనలు అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడి నుండి లోక సంబంధమైన నీలోకి రాకూడదు. నీవు
జీవం కలిగిన దేవత దేవుని మరిచి వారి దగ్గరికి వెళ్ళి ఒక్క సజెషన్ ఫ్రెండ్ అనకూడదు. అసలు నన్ను అడిగితే దేవుని బిడ్డలే ఏ సజెషన్ ఇవ్వకూడదు. సజెషన్ అన్నది మనిషిలో నుండి, మనిషి మతిలో నుండి వచ్చేది. మనం సజెషన్స్ ఇచ్చేవాళ్ళం కాదు, దేవుని వాక్యంలో నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారము. దేవుని వాక్యములో నుండి దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని మార్గములను, వాక్యాన్ని, వాక్యంలో ఉన్న జీవాన్ని, వాక్యంలో ఉన్న వాగ్దానాలను, వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని, వీటిని అనేక మందికి పంచిపెట్టే వారము, వడ్డించు వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా వారిని ప్రేమించాలి కానీ మనం సహవసించకూడదు. అలాగుననే దేవత దేవుడు వారిని ప్రేమించాడు కానీ ఆ ప్రేమకు వాల్యూ లేదు. వందల సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే వారి పితరులు అనుకుందాం, ఈ ఫరో రాజ్యం ఎప్పుడైతే ప్రారంభమైందో వారి పితరులందరినీ తీసుకుంటే వారందరినీ దేవుడు ప్రేమించాడు. కానీ ఒక్కరు కూడా జీవం కలిగిన దేవుడు ఏడి ఎక్కడున్నాడు ఎవరు గుర్తించాల. మీరు బాగా గుర్తు చేసుకోండి. దేవుడు ఈ 440 సంవత్సరాలు అన్నది 440 430 ఏదో ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మీకు కూడా చెప్పనా, అబ్రహాం కాలంలోనే ఒక ఫరో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మోషే కాలంలో ఉన్న ఫరోకి అబ్రహాము కాలంలో ఉన్న ఆ ఫరో తాత. ఎంత తాత? 1 to the power of 10, అంటే 10 జనరేషన్స్. అంత పెద్ద తాత ఆయన. ఇప్పుడు అబ్రహాము ద్వారా కూడా ఆ ఫరోతో దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు ఆ టైంలో నుండి ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని అనేక మంది ఫరోలకు కనపరుస్తూ ఉన్నాడు. అప్పటి నుండే దేవుడు లోకంలో ఉన్న వారినైనా ప్రేమిస్తూ తన శక్తిని, తన ప్రభావాన్ని కనపరిచి ఆయన జీవం కలిగిన దేవుడుగా తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. గ్రహింపు కలిగిన ఎవరైనా ఈయన దేవుడు అని గుర్తించాలి కదా. బైబిల్లో జీవ గ్రంథంలో ఎంతమంది అన్యులైన వారు గుర్తించలేదు. తామారు అన్యురాలే, రాహాబు అన్యురాలే, రూతు అన్యురాలే, బెత్షెబా అన్యురాలే. వీరంతా దేవుని గుర్తించలేదా? ఆయన నమ్ముకోలేదా? వీరందరూ కూడా యూదా జాతికి రక్షకుడు, విమోచకుడు అయిన దేవత దేవుడు ఈ భూమి మీద రావడానికి పాత్రలుగా కాలేదా? ఆయన ఎవరికైనా కనపరచబడేవాడు, ఎవరికైనా ప్రత్యక్షమగువాడు. ఆయన జీవం, ఆయన యొక్క గొప్పతనం అందరికీ కూడా దేవుడు పరిచయం చేస్తాడు. అలాగుననే ఆయన ఈ ఫరోక్ కూడా చేసి ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే మనకు వివిడ్ గా జరిగిన యాక్ట్స్ ఏంటంటే మోషే వెళ్లి చేసిన ఆ గొప్ప అద్భుతాలే దానికి నిదర్శనం. మోషే ఛాలెంజ్ చేస్తే డబుల్ ఛాలెంజ్ చేశారు ఫరో వాళ్ళు. ఫరో తన మాంత్రికులందరూ ఒక్క దాంట్లో కూడా మోషే ఛాలెంజ్ చేసిన దాంట్లో విన్ అవ్వలేదు. అప్పుడైనా అర్థం కావాలా? మోషే చెప్తున్నాడు, నా దేవుని బట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నా, నేను నా దేవుని మిషన్ లో ఉన్నా. ఈ జీవం కలిగిన దేవుడు ఎన్నుకున్న ప్రజలే నీవు అనుకుంటున్న ఈ బానిసలు, వీరిని విడిచిపెట్టు, వీరిని వదిలేయి, వీరిని బయటికి పంపించాయి, నేను తీసుకెళ్తా. అప్పుడైనా వినాలా ఫరో? వినలేదు. వదిలినట్టు వదిలి వీరెందుకు తిరిగి రాకూడదు? వీరు తిరిగి రాకపోయినా నేను వీరిని వెంబడించి తరిమి పట్టుకొని మరలా నా రాజ్యంలోకి తీసుకొస్తా అన్న ధీమాతో ఉన్నాడు. పోనీ కాము అక్కడే ఉండిపోయినా బతికిపోయి ఉంటాడేమో, ఒక వృద్ధాప్యంలో చనిపోయి ఉంటాడేమో, కానీ దేవునికి ఎదురు వెళ్ళాలనుకున్నాడు. కాబట్టే దేవుని ప్రణాళికను బట్టి ఇజ్రాయేలీల కొరకు ఏదైతే రక్షణ మార్గమైందో ఫరో తన సైన్యము కొరకు అదే నాశనకరమైన ట్రాప్ గా అయింది. ఇజ్రాయేలీలకు ఏదైతే జీవముగా అయిందో అదే ఫరోకి తన సైన్యానికి మరణంగా అయింది. మరణ మృదంగం వారు అనుభవించారు. అంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడే, కానీ ఆయనకే వ్యతిరేకంగా ఎవరైనా రావాలనుకుంటే మరణమే తథ్యం. ప్రేమ లేదని కాదు, కరుణ లేదని కాదు, దయ లేదని కాదు, వాత్సల్యపూర్ణుడు కాదు ఆయన అని కాదు. ఆయన్నే ద్వేషిస్తే, ఆయన్నే విమర్శిస్తే, ఆయన్నే అవహేళన చేస్తే, ఆయన్నే లెక్క లేకుండా చూస్తే, ఆయన్ను 100% తృణీకరిస్తే ఇక రక్షణే లేదు, కానీ వారికి నాశనమే ఉంటుంది. ఫరో అండ్ వారి సైన్యానికి జరిగిందే బెస్ట్ ఎగ్జాంపుల్. హల్లెలూయా.